మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి పరిశుద్ధ నామమునకు వందనాలు. మా జీవితంలో మరి ఒక మారు ఈ 40 దినాల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీ కృపచేత మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇంతకాలము మా జీవన ప్రయాసలలో లోకానుసారమైనటువంటి ఆలోచనలతో, ఆశలతో, ఆకర్షణలతో సాగిపోయిన మేము ఈ 40 దినాల ఈ దీక్షలు, ఈ ధ్యానములు, ఈ ఆత్మీయ ప్రయాణములు మీ వాక్యమని అద్దములు, మీ వాక్యమని అగ్ని చేత, మీ వాక్యమని ఖడ్గము చేత, మీ వాక్యమని సుత్తి చేత మా బండబారిన కళంకమైన కరడు గట్టినటువంటి మా బ్రతుకులను మెత్తన చేసుకొని విరిగి నలిగిన హృదయముతో మీ శిలువ సాన్నిధ్యములు, విలువైన మీ ప్రేమను గ్రహించుట చేత మా ఆత్మీయ పునరుద్ధాన అనుభవాలను పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ సమయమందు ఈ భస్మ బుధవారపు మొదటి ధ్యానంలో మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం నాయన. నా మాటల వలన ఏ ఒక్క ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రయోజనము కలగదు తండ్రి. మీరు మాట్లాడితే మా యొక్క బలహీనతలను మేము గుర్తించగలుగుతాం, మా అవిధేయతను మేము తెలుసుకొనగలుగుతాం, మా పాపములను ఒప్పుకొని తిరిగి మీ పరిశుద్ధతలో నీకు మేము నడిపించబడగలుగుతాం. కనుక మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము చేతను, మనోహరమైన మీ స్వరము చేతను ఈ సమయమందు నాతో మాతో మాట్లాడి మమ్మను ఆధ్యాత్మికంగా దృఢపరచుమని, బలపరచుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఈ 40 దినాల ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక వ్యాయామంలో దేవుని వాక్యము చేత బలపరచబడుతూ, ఆయన ఆత్మచేత సంధించబడుతూ ఆధ్యాత్మిక వృద్ధిని లేదా ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును, మనలను ప్రేమించి తన శ్రమానుభవము చేత సిలువను సహించి మరణించి తిరిగి లేచిన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలను తెలియజేస్తున్నాం. గడిచిన సంవత్సరం ఈ మండలకాల శ్రమల ధ్యాన కూడిక ప్రారంభించుకొని 20 రోజులు మనము నిరాఘాటంగా జరిగించుకొని పరిస్థితుల ప్రభావం చేత వాటిని విరమించి ఆత్మీయ సాధకము కొరకు ఆన్లైన్ ద్వారా మనము దేవుని వాక్యాన్ని లేదా ఆ ధ్యానాలలో పాలు పంపులు పొందాం. దేవుని మహాకృప తిరిగి 2021వ సంవత్సరం నేరుగా ప్రత్యక్షంగా ఆయన పరిశుద్ధ సన్నిధిని సమీపించి దేవుని ఆరాధించుకోవడానికి త్రియేక దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, ఇచ్చిన ఆనతిని బట్టి దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైన అట్టి కృతజ్ఞత హృదయముతో ఈ భస్మ బుధవారపు అనగా ఈ లెంట్ సీజన్, ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కూడికలలో ఈ మొదటి కూడికను మనము జరిగించుకుందాం. ఈనాటి భస్మ బుధవారపు ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు ప్రవక్త అయిన జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు, ఉపవాసములో ఉపదేశము అన్న సంగతిని ధ్యానము చేసుకునే ముందుగా ప్రతి సంవత్సరము మనము ఈ లెంటన్ సీజన్ గురించి, ఈ శ్రమల దినాల గురించి మనము క్లుప్త సమాచారం ఎలాగూ తెలుసుకుంటున్నామో అలాగే అసలు ఈ లెంటన్ సీజన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీని యొక్క ఉద్దేశం ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క మరి ప్రత్యేకత ఏమిటి అన్న విషయాల మీద కొన్ని నిమిషాలు, ఒక 5 లేదా 10 నిమిషాలు ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఈ లెంట్ అనే పదము లెంటన్ అనే ఆంగ్లో సాక్సన్ వర్డ్ నుంచి వచ్చింది. దీనికి చీల్చుట, పగలగొట్టుట అనే అర్థాలతో పాటు ఇంగ్లీష్లో లెంట్ అనే మాటకు స్ప్రింగ్ సీజన్ అనగా వసంత కాలము అన్నటువంటి అర్థము కూడా
ఉన్నది. ప్రియులరా, ఈ వసంతకాలము అనే ఈ 40 సంవత్సరాల ఆత్మీయ ప్రయాణంలో మనము భస్మ బుధవారము ద్వారా దీనిని ప్రారంభించుకుంటూ ఈస్టర్కి ముందు వచ్చే దినం అనగా శనివారంతో ముగించుకుంటాం. ప్రియులరా, ఈ ప్రయాణంలో ఈ 40 దినాలలో మనము పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారాన్ని ఎప్పటికీ లెక్కించు. ఎందుకంటే అది ప్రభువు తిరిగి లేచినటువంటి దినము. అది శ్రమల ధ్యానములో చేర్చబడలేదు. ఇది ఆనాటి పండితుల పెద్దల యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యగా జ్ఞాపకము చేస్తున్నాం. ప్రియులరా, ఈ భస్మ బుధవారముతో ప్రారంభమయ్యే ఈ లెంట్ సీజన్, భస్మము అంటే బూడిద, ఇది పశ్చాత్తాపానికి లేదా దుఃఖానికి లేదా చేసిన పాపాన్ని ఒప్పుకునే స్థితికి క్షమాపణ పొందే అనుభవానికి సాదృశ్యం. పాత నిబంధన కాలంలో అనేక మంది తమ విచారానికి తాము పొందినటువంటి శ్రమకు తమ యొక్క దుఃఖానికి సాదృశ్యంగా వారు బూడిదను చల్లుకుని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నటువంటి అనేక అనుభవాలు చూస్తున్నాం. ఈ యొక్క లెంట్ సీజన్ యొక్క ఉద్దేశము, దీని ప్రారంభము ఏమైనదంటే మనము కూడా ఈ గత కాలమంతా చేసినటువంటి ప్రతి పాపము విషయమై, ప్రతి బలహీనత విషయమై దేవుని పరిశుద్ధ సన్నిధిని చేరి మరి బూడిద వంటి అనుభవాలు అనగా మన ప్రతి విధమైనటువంటి పాపాన్ని లేదా ద్వేషాన్ని లేదా అతిక్రమాన్ని మనము ఈ వాక్య ధ్యానముల చేత రగిలించబడినటువంటి అగ్నిలో కాల్చివేసి ఆత్మశుద్ధి కలిగిన వారమై శిలువ దర్శనము చేత పునరుద్ధాన అనుభవాన్ని పొందుకోవడానికి చేసే ఈ ప్రయాణమే ఈ లెంట్ సీజన్. దానికి ప్రారంభమైనటువంటి భస్మ బుధవారంగా జ్ఞాపకము చేస్తున్నాను. ప్రియులారా, ఇది క్రీస్తు శకము 325వ సంవత్సరంలో కాన్స్టంటైనోపుల్ అనే ఆ చక్రవర్తి క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత ప్రారంభించబడినటువంటి ఒక ప్రక్రియ. నైసియా అనే మహాసభలో దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చక్రవర్తి పతనమైపోతున్నటువంటి ప్రాపంచిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, దిగజారిపోతున్నటువంటి ఆత్మీయ జీవితాలను దృష్టిలో పెట్టుకుని తిరిగి మానవుడు దేవునికి సమీపం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా పరీక్ష చేసుకునే లేదా ఉపేక్ష చేసుకునే ఉద్దేశముతో ఈ లెంటన్ సీజన్ని ప్రారంభించారు. అలాగే ప్రియులారా, క్రీస్తు శకము 601వ సంవత్సరంలో దీనిని మరింత నిష్ఠాగరిష్టంగా మార్చివేసినటువంటి ఘనత పోప్ గ్రెగరీ అనే వ్యక్తికి లభించింది. దీనిని ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాలతో, ఒక నిర్దిష్టమైనటువంటి మరి తలంపులతో, అత్యంత నిష్ఠా నియమములతో పటిష్టపరిచినటువంటి ఘనత పోప్ గ్రెగరీది. ఏది ఏమైనప్పటికీ ఆనాటి క్యాథలిక్కులు దీనిని చాలా నిష్ఠతో ఆచరించారు. అలాగే ఆత్మీయ శుద్ధి కొరకు, ఆధ్యాత్మిక బలం కొరకు వారి నుంచి విడిపడినటువంటి ప్రొటెస్టెంట్లు కూడా అనగా బాప్టిస్ట్, అలాగే లూథరన్, అలాగే సిఎస్ఐ, మిగిలిన ఇప్పుడు డినామినేషన్స్ అన్నీ కూడా వీటిని ఆచరించడము పరిపాటిగా ప్రారంభం అయింది. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాధకము, ఆత్మీయ వ్యాయామము అని మనం భావించుకోవాలి. ఆచారం అయితే ఇందులో అల్లరితో కూడినటువంటి ఆటుపాట్లు ఉంటాయి. ఇది ఆత్మీయం కనుక ఇందులో ధ్యానం ఉంటుంది, ఇందులో జ్ఞానం ఉంటుంది, ఇందులో దేవుని యొక్క కృపను పొందుకునే ఆలోచన ఉంటుంది. కనుక అదే ఉద్దేశంతో ఈ లెంటన్ సీజన్ని మనం ప్రారంభించడానికి దేవుని యొక్క వాక్యముల ద్వారా మనల్ని మనము మరి శుద్ధి చేసుకుని మరి దేవుని యొక్క సన్నిధిలో పరీక్ష చేసుకుని ముందుకు సాగడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఏమిటండి 40 దినాలు ఏర్పాటు చేశారు, ఎందుకండి లెంటన్ సీజన్ అని అంటే, ప్రియులారా, 40 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ చరిత్ర అంతా చెప్పడానికి మనకు సమయం సరిపోదు, కానీ పరిశుద్ధ గ్రంథ చరిత్రలో 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. చాలా అద్భుతాలు 40 అనే సంఖ్య ద్వారా మనం చూస్తున్నాం. చాలా ఆశ్చర్య కార్యాలు 40 అనే సంఖ్య ద్వారా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఒకవేళ తదుపరి కాలాలలో వీలుంటే ఈ 40 సంఖ్య మీద మనం ఒక వాక్య ధ్యానాన్ని చేయడానికి సిద్ధపడదాం. ఇప్పుడు ప్రస్తుత ధ్యానము ఉపవాసములో ఉపదేశము అనే అంశము కనుక అదే ఉద్దేశముగా మనం ముందుకు సాగిపోవడానికి సిద్ధపడదాం. గమనించండి ప్రియులారా, ఈ లెంటన్ సీజన్ మన పాత ఆశలు వంటి ఆకులు రాల్చేసి వాటిని భస్మము చేసి ఈ ధ్యానముల ద్వారా కొత్త చిగుళ్ళు వేయడానికి సిద్ధపడుతున్న సమయం. చూడండి, వసంత ఋతువు ప్రారంభం కాగానే మనం ఇంటిలో పెంచుకుంటున్నటువంటి ఒక చెట్టు ఆకులు రాల్చడం ప్రారంభిస్తుంది. ఆకులు రాల్చి ఆ స్థానంలో చిగుళ్ళు వేయడం మొదలు పెడుతుంది. ఆ రాలిన ఆకులను మనం ఏం చేస్తామండి? రాళ్ళు ఆకులను మనం ఏం చేస్తాం? వాటిని శుభ్రంగా తుడిచి ఒక చోట వేసి వాటిని శుభ్రంగా కాల్చివేస్తాం. అప్పుడు
ఆ చెట్టు మరింత సొగసుగా సుందరంగా చిగురు వేసి అది పువ్వులు పూసి ఫలించడానికి వీలుకరంగా ఉంటుంది. అది మన పెరడులో మన తోటలో ఎంతో ఆత్మీయంగా ఆహ్లాదంగా కనపడుతుంది. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మీరు బహుగా ఫలించాలంటే ఏం చేయాలో చెబుతూ, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవ్వని యందు నిలిచి ఉందును వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి ఏమీ చేయాలి. ఈ 40 దినాల ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం కనుక ఆయనకు దగ్గరగా, ఆయనకు సమీపంగా, ఆయనలో ఐక్యమై లీనమై ఆధ్యాత్మిక బోధ చేత మన ఆత్మీయ జీవితంలో ఫలవంతము చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ లెంటన్ సీజన్. ప్రియులారా, ఇందులో ఈనాటి ముఖ్య మూల భాగము లేదా అంశము ఉపవాసములో ఉపదేశం. మనం చదువుకున్నాం జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచండి. ఇక్కడ ఈ ప్రవక్త జకర్యా ఈ మాటకు యెహోవా స్మరించును అని అర్థం. క్రీస్తుపూర్వం 537వ సంవత్సరంలో బబులోను చెర నుంచి వచ్చినటువంటి వారిలో ఇతడు కూడా ఒకడు. ఇతని యొక్క పరిచర్య సైన్యములకు అధిపతిగా యెహోవా వైపు మీరందరూ కూడా పరిపూర్ణంగా తిరగండి అనే మాట చేత ప్రారంభించాడు. ప్రజలు అడుగుతున్నారు ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఇంకా ఇలాంటి ఉపవాసాలే చేయాలా అని అడిగినప్పుడు, మీరు అలాంటి ఉపవాసాలు చేయగలిగితే కనుక ఇదిగో మీరు దేవుని యొక్క సైన్యములకు అధిపతికి దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. మీరు ఆ 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో చేసే ఉపవాసాలు నిజంగా మీకు మనోహరమైనటువంటి పండుగలు కావాలంటే మీరు ఇలాంటి ఉపవాసము చేయాలి అని మొదలు పెడుతూ ఆ ఉపవాసంలో ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాడు. అవి మాత్రమే కాదు, ఇంకా మనము మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాల ద్వారా చూచి ఉపవాసంలో ఉపదేశాన్ని మనం కనుగొనడానికి సిద్ధపడదామండి. అక్కడ నిజముగా మీరు చేసే ఉపవాస దినాలు మీకు మనోహరమైన పండుగలు కావాలంటే, అనగా మీ ఉపవాసము మీకు ఫలితాన్ని ఇవ్వాలంటే, మీ ఉపవాసము ద్వారా మీకు ఆశీర్వాదము కలగాలంటే, మీ ఉపవాసము ద్వారా మీరు నెమ్మది పొందాలంటే, మీరు ఉపవాసము ద్వారా మీరు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలంటే, ఉపవాసము ద్వారా దేవుని యొక్క కృపకు మీరు పాత్రులు కావాలంటే, అక్కడ చెప్తున్నాడు మీరు చేసే ఉపవాసాలు మనోహరమైన పండుగలు కావాలంటే మీరేం చేయాలటండి? కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచండి. ఉపవాసములో సత్యము కావాలటండి. సత్యము అంటే ఉన్నది ఏమాత్రము వేషధారణ లేకుండగా, ఏమాత్రము గొప్పతనము లేకుండగా, ఏమాత్రము ప్రదర్శనాభావము లేకుండగా, ఏమాత్రము ఒక గొప్ప భక్తిపరుడును అనే అతిశయము కానీ గర్వము లేకుండగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకునే తత్వము, ఉన్నది ఉన్నట్టు ప్రభువు సన్నిధిలో నిన్ను కనపరుచుకునే స్థితిని కలిగి నీవు సత్యమును అనుసరించి ఉపవాసము చేయాలి. అట్ ద సేమ్ టైం సమాధానముతో ఉపవాసము చేయాలి. ఉపవాసం అంటే ఏంటండి? దేవుని సన్నిధికి నీవు సమీపించి దేవునితో సమాధాన పడే ఒక ప్రక్రియ. మన బలహీనతలను, మన అతిక్రమాలను, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిని, దేవునితో సమాధానపరచబడే ఒక ప్రక్రియ. అందుకనే చెప్తున్నాడు, నిజముగా నీ ఉపవాసము నీ జీవితంలో ఫలితాన్ని ఇవ్వాలంటే, నిజముగా ఉపవాసము నీ జీవితంలో ఆశీర్వాదంగా ఉండాలంటే, నిజముగా నీవు 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో చేస్తున్నటువంటి ఉపవాసము నిజముగా నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, నీ దేశానికి దీవెనకరంగా మారాలంటే, ఉపవాసం ఉంటున్న నీవు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ఉపవాసం ఉంటున్నటువంటి నీవు సమాధానముతో జీవించాలి. దేవునితో సమాధానము, నీలో నీకు సమాధానము, నీ పొరుగువానితో సమాధానము, నీ సహోదరునితో సమాధానం, చివరికి నీ శత్రువుతో కూడా సమాధానము పడాలి. ఉపవాసానికి ఇవి మెట్లు అన్నమాట అండి. మనం ఊరకే ఉపవాసం ఉన్నానండి, ఉపవాసం అన్నటువంటి నీవు ఒకసారి చెక్ చేసుకో. నిజంగా సత్యమును అనుసరించే ఉపవాసం ఉంటున్నావా?
సత్యమును మాట్లాడుతూనే ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉండి నీవు ఎన్నిసార్లు అబద్ధాలు పలకలేదు? ఉపవాసం ఉండి నీవు ఎన్నిసార్లు సత్యమును తప్పలేదు? ఉపవాసం ఉండి సత్యమును అతిక్రమించినటువంటి అవిధేయకరమైనటువంటి జీవితాలు ఎన్నిసార్లు నీవు జీవించలేదు? ఇది ఆయనకు అనుకూలమైన ఉపవాసమా? ఇది ఆయనకు ఇష్టమైన ఉపవాసమా? వాక్యము చెప్తుంది, నీ ఉపవాసం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ ఉపవాసం నీకు మనోహరమైన ఉపవాసంగా ఉండాలంటే, నీవు చేస్తున్న ఉపవాసములో నీ పాత్ర సత్యమును అనుసరించు పాత్రగా ఉండాలి. నీవు సత్యమును అనుసరించు వానిగా ఉండాలి. నీవు నిజము పలుకువానిగా ఉండాలి. వేషధారణ లేని జీవితముతో నీవు ఉపవాసం ఉండాలి. అలాగే నీ దేవునితో సమాధానము, నీతో సమాధానము, నీ పొరుగువానితో సమాధానము, నీ సహోదరునితో సమాధానము, నీ శత్రువుతో కూడా సమాధానము కలిగి నీవు దేవుని సన్నిధికి రావాలి. చెప్తాడు కదండి, నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు బలి అర్పించడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ వచ్చినప్పుడు నువ్వేం చేయాలటండి? ఒకవేళ నీ సహోదరునితో, నీ పొరుగువానితో నీకు విరోధము ఏమైనా ఉన్న ఎడల ఆ బలి అక్కడ విడిచిపెట్టి ప్రార్థన చేయడం మానేసేసి వెళ్ళి నీ సహోదరునితో, నీ శత్రువుతో, నీ పొరుగువానితో సమాధాన పడిరా. ఈరోజు ప్రియులారా, ఉపవాసం అంటే ఆచారం కాదు. ఉపవాసం అంటే ఏదో అనుకున్నాము చేయాలి అని కాదు. ఉపవాసం అంటే అవసరములు తెచ్చుకునే ఒక ప్రక్రియ, ఒక సాధనము కాదు. ఉపవాసం అంటే సత్యమును అనుసరించి సత్యవంతుడైనటువంటి దేవుని సన్నిధిని నీవు సాక్షాత్కరించుకోవడము, నీ అవిధేయతను ఒప్పుకొని, నీ బలహీనతను ఒప్పుకొని దేవుని సన్నిధిని నీవు క్షమాపణ పొందడము, సమాధానము పొందడం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథంలో ఇంకా ఉపవాసాన్ని గురించి మరింత విస్తారంగాను విస్తృతంగాను రాస్తూ ఉంటారండి. మరి పరిశుద్ధాత్ముడు యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు అద్భుతమైనటువంటి ఉపవాసపు సూత్రాలను మనము ఇక్కడ చూస్తూ ఉంటామండి. ఉపవాసం అంటే మనము చేసే ఉపవాసం కాదండి. మనము చేసే ఉపవాసము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు కనబడుతుందండి. కానీ దేవుడు కోరుకునే ఉపవాసములో దేవుడు మనకు చేస్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే, ఉపవాసం అంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, విడిపించుటండి. ఉపవాసం అంటే విడిపించుట, కాడి మాను మోకులు తీయుట, అలాగే బాధింపబడే వారిని విడిపించుట, ప్రతి కాడి విరుగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఉపవాసం అంటే నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుంటుట. ఉపవాసం అంటే దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంట. ఉపవాసం అంటే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. ఉపవాసం అంటే 10వ వచనంలో చూస్తాం, ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరచుట. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎన్నోసార్లు ఉపవాసం ఉంటున్న నీవు నేను నిజముగా వాక్యము అనే సత్యమును అనుసరించుంటున్నాము. ఇప్పుడు మనము చదివినదంతా సత్యము. యెషయా గ్రంథములో మనం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివినటువంటి ప్రతిదీ సత్యం. ఎందుకంటే వాక్యమే సత్యము. వాక్యములో ఉన్న ఈ సత్యాన్ని అనుసరించి ఎప్పుడైనా మనము ఉపవాసం ఉన్నామా? మన ఉపవాసము ద్వారా ఎవరినైనా విడిపించగలిగామా? మన ఉపవాసము ద్వారా ఎవరి కాడి భారమునైనా దించగలిగామా? మన ఉపవాసము ద్వారా మన ఆహారాన్ని ఎవరికైనా పెట్టగలిగామా? మన ఉపవాసము ద్వారా మన రక్త సంబంధిని ఆదుకున్నామా, పలకరించామా? మన ఉపవాసము ద్వారా వస్త్రహీనుడు కనబడినప్పుడు, దిక్కుమాలిన బేదలు కనబడినప్పుడు వారిని చేర్చుకొని వారికి వస్త్రాలు ఇచ్చి వారిని పోషించి ఆదరించామా? అవసరతలో ఉన్న వారి అవసరత తీర్చామా? శ్రమలో ఉన్న వారి ఎడల కనికరాన్ని చూపించామా? ఉపవాసం అంటే ప్రియులారా, నిన్ను నీవు తగ్గించుకొని లేనివానికి ఇవ్వడం. ఉపవాసం అంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ పొరుగు వారిని, నీ సహోదరిని, నీ శత్రువును కనికరించడం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు ఉపవాసం మనం దేని కోరుకుంటాం? చాలాసార్లు ఉపవాసం మనం దేని కోరుకుంటామండి? అప్పులు తీరాలి, ఉపవాసం. ఉద్యోగం రావాలి, ఉపవాసం. పిల్ల పెళ్ళి కావాలి, ఉపవాసం. రోగం పోవాలి, ఉపవాసం. ఒకసారి మనము ప్రకటించుకున్న వ్రత దినాలు, మనము ప్రకటించుకున్నటువంటి ఉపవాస దినాలు, మనం ప్రకటించుకున్నటువంటి ఉపవాసపు మండలకాల శ్రమల ధ్యానాలు ఒక్కసారి మనము చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనము చెప్పుకున్న అంశాలకు అతీతంగా ఏది ఉండదు. మనము చేసే ఉపవాసాలు ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి ఇల్లు నిర్మించుకోవాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి కావాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, మంచి సీటు రావాలి,
అప్పులు తీరాలి, అనారోగ్యం పోవాలి. ఈ అంశాలకు అతీతంగా ఎప్పుడైనా మనము ఉపవాసము ఉన్నామా? ఎప్పుడైనా మనము ఉపవాసం ఉన్నామా? వాక్యము జ్ఞాపకం చేస్తుందండి. ఇదిగో 5వ వచనం, యెషయా గ్రంథం 58:5. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఎప్పటి వరకు మనం చేస్తున్నటువంటి ఉపవాసము గురించి మాట్లాడుతున్నాడు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఎవనికి నీ ఉపవాసం ఉపయోగపడుతుంది? ఎవనికి మహిమకరంగా నీ ఉపవాసం ఉంటుంది? ఉపవాస దీక్ష ప్రారంభించినది మొదలుకొని ఇన్ని ఏళ్ల ప్రయాణములో ఎప్పుడు చూసినా ఈ 40 దినాలు ప్రభువా నా పిల్ల పెళ్లి కొరకు ఉపవాసం ఉంటున్నాను, ఇల్లు కట్టుకోవడానికి ఉపవాసం ఉంటున్నాను, అయ్యా ఉద్యోగం రావడానికి ఉపవాసం ఉంటున్నాను, జబ్బు పోవడానికి ఉపవాసం ఉంటున్నాను, అప్పులు తీరిపోవడానికి ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసం అంటే ఏమిటండి? దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవుని సన్నిధి నుంచి స్వార్థపూరితంగా ఏదో పొందుకోవాలని ఆలోచన చేస్తున్నావా? ఉపవాసం అంటే నీ భౌతిక అవసరతలు తీర్చుకునే ఒక ప్రక్రియ కాదు. ఉపవాసం అంటే నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రక్షాళన చేసుకునే ఒక అద్భుతమైనటువంటి అనుభవముగా దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి ఉపవాసం, ఈ భస్మ బుధవారపు దినం మొదలుకొని ఈ 40 దినాల ప్రయాణంలో 1 రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు, కొంతమంది పూటకు ఒక పూట మానేసేసి 40 రోజులు ఉంటారు. మంచిది. ఒకడు తన శరీరమును బాధపరుచుకుని, ఒకడు తన శరీరమును నలగొట్టుకుని ఉండే ఉపవాసం ఎలా ఉండాలంటే నీ ఆత్మను బలపరిచేదిగా ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన రాక కొరకు సిద్ధపరిచేదిగా ఉండాలి. ఒక ఆత్మీయ విశ్వాసిగా నీవు ఎదుగుతూ ఉన్న అనుభవాన్ని సూచించే ప్రక్రియగా ఉండాలి తప్ప నీ అవసరతలు తీర్చుకునే ఒక కారణంగాను, నీ అక్కరలు తీర్చుకునే ఒక సాధనంగాను, నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉపవాసము అన్నటువంటి ఒక ఆత్మీయ అనుభవాన్ని పాడు చేయడానికి ఎంత మాత్రము కూడా సిద్ధపడకూడదు. ఉపవాసం అంటే ఉపేక్షించుకోవడం, ఉపవాసం అంటే పరీక్షించుకోవడం. ఉపవాసం ద్వారా ఉత్పత్తి అయినటువంటి అగ్ని చేత నీ ప్రతి అవిధేయతను భస్మము చేసి దేవునికి సమీపముగా నీవు ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవడమే నిజమైన ఉపవాసమని వాక్యము ద్వారా స్పష్టం చేస్తున్నాను. కనుక ఇక మీదట ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండాలి అంటే కనుక నీ ఉపవాసం యొక్క అంశం ఏమై ఉండాలంటే దేవునితో నీ సంబంధాన్ని పునరుద్ధరించుకునే అనుభవంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు చేసే ఉపవాసంగా ఉండాలి. నీ యొక్క పొరుగువాని గురించి, నీ శత్రువు గురించి, నీ దేశము గురించి, నీ పట్టణము గురించి, నీ ప్రజల గురించి చేసే ఉపవాసంగా ఉండాలి తప్ప ఎప్పుడు నా గురించి ఉపవాసం అనే ప్రక్రియను మార్చాలి. నిజమైనటువంటి ఉపవాసం సత్యమును అనుసరించి సమాధాన సంబంధమైనటువంటి ఉపవాసం, అవసరతలో వారిని ఆదుకునేది ఉపవాసం, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇచ్చుట ఉపవాసం, నీ ఆహారము ఆకలి కొన్నవానికి పెట్టుట, శ్రమలో ఉన్నవారిని ఆదుకొనుట, ఇవన్నీ కూడా ఉపవాసపు ఆత్మీయ అంశాలు. ఇవేమీ లేకుండా ఇందాక మనం చెప్పుకున్నటువంటి నీ సొంత స్వవిషయాలను గురించినటువంటి ఉపవాసం ఎంతవరకు దేవుని సన్నిధిలో అంగీకారము అంటే చాలాసార్లు మనము ఉపవాసం ఉన్నా పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే అవి దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి ఉపవాసాలు కాదు, మన ఇష్టాలకు అనుకూలమైన ఉపవాసాలుగానే మిగిలిపోతున్నాయి. ఈరోజు ఉపవాసము ద్వారా ఉపదేశం అనే ఈ పాఠంలో మనము కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అంశం నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం చూద్దామండి. నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, అమ్మా నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాను. అతడు 40 రేయింబగళ్ళు, అతడు అంటే దైవజనుడైనటువంటి మోషే 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఎక్కడండి? దేవుని పర్వతము మీద, సీనాయి కొండ మీద ఉన్నాడండి. అంతేకాదు ఆ ఉండడము ఎలాగున్నాడంటే అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఇదే మనం అర్థం చేసుకుంటాం.
ఇదే మనం అర్థం చేసుకుంటాం. ఉపవాసం అంటే భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఇప్పుడు మనము ఇన్నేళ్ల మన ఉపవాస జీవితంలో చేసే పని ఏంటంటే, భోజనం చేయడం మానేసేసి నీళ్లు తాగడం మానేసేస్తే అది ఉపవాసం. ఆ మాత్రం రోగం వస్తే డాక్టర్ కూడా అదే చెప్తాడు. ఆ మాత్రం రోగం వస్తే డాక్టర్ కూడా ఏమంటాడంటే, ఇప్పుడంటే లేదు కానీ ఒకప్పుడు అన్నం మానేసేసి, జ్వరం వచ్చినా అన్నం మానేసేసి ఓ 2 రోజులు ఉండిపోమనేవారు. అదంతా కూడా క్యూర్ అయిపోయారు. ఇప్పుడు కూడా చాలా జబ్బులకి సెలైన్ మాత్రం ఎక్కించి మిగతా ఆహార పదార్థాలు మానేమంటారు. ప్రియులారా, దానికి నీవు ఉంటున్న ఉపవాసానికి తేడా ఏమిటి? ఇక్కడ అతను ఏం చేశాడంటే, భోజనం తినలేదు, అలాగే పానీయం చేయలేదు. ద సేమ్ టైం అతడు ఎక్కడున్నాడండి? దేవుని సన్నిధిలో సహవాసంలో ఉన్నాడు. అంటే ప్రతిదినము అతడు చేసే ప్రతి పనిని ఏం చేశాడండి? పక్కన పెట్టాడు. అతని డ్యూటీని పక్కన పెట్టాడు, అతడు తన పనిని పక్కన పెట్టాడు, అతని తన దినచర్యను పక్కన పెట్టాడు. డైలీ అతడు చేసుకునే ప్రతి కార్యక్రమాలను ఏం చేశాడండి? ఆహారము పానీయం మాత్రమే మానలేదండి, అంతకు ముందు తను చేసే రోజువారీ కార్యక్రమాలని పక్కన పెట్టాడు. అతనికి ఉన్నటువంటి బాధ్యతలన్నీ పక్కన పెట్టాడు, అతనికి ఉన్నటువంటి భారాలన్నీ పక్కన పెట్టాడు. ఉపవాసం అంటే దేవునితో సహవాసము అని చెప్పుకునే మనం మోషే వలె ఉపవాసము ఉండాలి, ఉండి తీరాలి. అదే ఉపవాసం యొక్క ఉపదేశం. ఉపవాసం అంటే ప్రియులారా, భోజనము పానము మానేయడం కాదండి, అంతకు మించి భోజనము పానమైనటువంటి, అనగా జీవాహారము జీవజలమైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసములో మనము ఎదగడం. యేసుక్రీస్తు యందలి సహవాసములో మనము బలపరచబడ్డాం. నీవు 40 దినాలు ఉంటావో, 1 దినం ఉంటావో, 2 దినాలు ఉంటావో, వారం దినాలు ఉంటావో, 20 దినాలు ఉంటావో, ఎన్ని దినాలు ఉంటావో నాకు అనవసరం. కానీ నీవు ఉపవాసం ఉన్న ప్రతి దినము, ప్రతి క్షణము అది నీ దేవుని దినం అవ్వాలి, దేవుని క్షణం అవ్వాలి, దేవునితో చేసే సహవాసపు అనుభవంగా ఉండాలి. అతడు భోజనము పానము మాత్రమే కాదండి, అతడు పనులు మానేశాడు, అతడు బాధ్యతలు పక్కన పెట్టాడు, రోజువారీ కార్యక్రమాలు పక్కన పెట్టాడు. అతడు ఏం చేశాడంటే, ఉపవాసం ఉండి కేవలము దేవుని ముఖాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడండి? దేవుని ముఖాన్ని మాత్రమే చూస్తున్నాడు, దేవుని స్వరూప దర్శనాన్ని మాత్రమే చూస్తున్నాడు, దేవుని మహిమను మాత్రమే చూస్తున్నాడు. ద సేమ్ టైం అక్కడ ఆయన ఆ సమయంలో ఆ పలకల మీద 10 ఆజ్ఞలను రాసింది. ఉపవాసం ఉంటే దేవుని వాక్యము నీకు అనుగ్రహించబడుతుంది. ఉపవాసం ఉంటే దేవుని యొక్క వాక్యము నీకు అనుగ్రహించబడుతుంది. అది నీవు గ్రహించగలుగుతావు. దేవుని వాక్యం అనుగ్రహించబడడం మాత్రమే కాదు, అది నీవు గ్రహించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. దట్ మీన్స్ దేవుని సహవాసంలోనికి నువ్వేం మానతావో మానవో నాకు అనవసరం. ఉపవాసం అంటే కంప్లీట్గా దేవుని ముఖమును చూచే అనుభవంలోనికి, దేవుని స్వరూప దర్శనము చూచే అనుభవంలోనికి, దేవుని యొక్క మహిమను కనుగొనే ప్రయత్నంలోనికి నడిపించబడాలి. ఆ ఉపవాస అనుభవంలో దేవుని ముఖం తప్ప నీకేమీ కనిపించకూడదు. ఉపవాస అనుభవంలో దేవునితో సహవాసము తప్ప ఇక దేనితోనూ నీకు లింక్ ఉండకూడదు. ఉపవాసం అంటే దేవుని స్వరము వినడం తప్ప నీకే స్వరము వినిపించకూడదు. అదే నిఖార్సైనటువంటి ఉపవాసంగా వాక్యము స్పష్టం చేస్తుంది. అలా నీ ఉండగలిగితే ప్రియ విశ్వాసి, అదే నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక అతని సమీపింప. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం అండి. ఉపవాసం ఉంటే, నిజమైన ఉపవాసం ఉంటేనటండి నీ ముఖము ప్రకాశిస్తుందటండి. నిజమైన ఉపవాసం ఉంటే ఏమవుతుందటండి? నీ ముఖము ప్రకాశిస్తుందట. చాలాసార్లు మనం చూస్తూ ఉంటామండి. కొంతమంది డైరెక్ట్గా చెప్పేస్తారు, ఏమండి నేను ఉపవాసం ఉన్నానండి అంటారు. కొంతమంది ఇండైరెక్ట్గా, అబ్బాయి ఏమి వద్దండి వాళ్ళు ఏం తీసుకోండి, ఏమండి అబ్బాయి ఏమి తీసుకోనండి, ఏమండి 3 సార్లు అడిగిన తర్వాత అయ్యో శుక్రవారం కదండి, మనమే అర్థం చేసుకోవాలి దాన్ని అనమాట అండి. ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారండి. కొంతమంది ఓపెన్గా చెప్తూ ఉంటారండి, నేను ఉపవాసం ఉన్నాను. నేను చాలా చోట్ల చూశాను, అసలు తిండి తినకుండా నీళ్ళు తాకుండా 40 రోజులు ఉపవాసం ఉంటారట. నెత్తి నూరు కొట్టుకున్న ఇది ఎక్కడ ఉపవాసం అండి బాబు, చచ్చిపోతాడు ఉంటాడా? కొన్ని అన్నం తినకపోతే ఉంటాడు అనుకో, నీళ్ళు తాగకపోతే ఉంటాడా 40 రోజులు?
అలా చెప్పేవారు గతంలో. ఎక్కడో, ఇక్కడ కాదులేండి, ఎవరు తడుముకోకండి దయచేసి. మీరు మనకు ఒక ఉన్న ప్రాబ్లం ఏంటంటే నన్నే అనేశారు. మీరు కాదు, ఎక్కడో అన్నాను. అందుకని వాళ్ళు చెప్పేవారు 40 దినాలు అన్నం తింటలేదట, మంచినీళ్ళు తాగట్లేదట. గాలన్నా పిలుస్తున్నావా అన్నాను. గాలన్నా పిలుస్తున్నావా? ఏంటి ఉపవాసం? భయానకమైనటువంటి ఉపవాసం. మంచినీళ్ళు తాగకపోవడం. మంచినీళ్ళు తాగకపోతే బతుకుతావా 40 రోజులు? చచ్చి ఊరుకోవు. ప్రియులరా, కొంతమంది ప్రదర్శనల కొరకు ఉపవాసం, కొంతమంది గొప్పతనం కొరకు ఉపవాసం, కొంతమంది మనమే వారిని గొప్ప ఉపవాస భక్తులుగా చెప్పుకోవాలని ఇండైరెక్ట్గా మనకు చెప్తూ ఉంటారు. రకరకాల ఉపవాసాలు ఉన్నాయండి. పిచ్చెక్కించే ఉపవాసాలు చేస్తూ ఉంటారు మానవులు, పిచ్చెక్కించే ఉపవాసాలు. ప్రియులరా, ఇవేమి గురించి మాట్లాడటం లేదు ఆయన. ఉపవాసం అంటే ఏం చేయాలో తెలుసా? నీ నోరు మాట్లాడకూడదు. నేను ఉపవాసం అన్నానని నీ నోరు మాట్లాడకూడదు. నీ ఉపవాసం అన్నానని నా నోరు మాట్లాడకూడదు. నీ ఉపవాసం ఉన్నావని నీ ముఖం చెప్పాలా, నీ ముఖం చెప్పాలా. అయితే వేలాడేసి కూర్చుంటామండి. వేలాడేసి కూర్చుంటే ఉపవాసం అవ్వదు. వేలాడేసి కూర్చుంటే అది ఉపవాసం అవ్వదు. ఉపవాసం అంటే నీ ముఖము ప్రకాశింపచేసే ఒక ఆధ్యాత్మిక సహవాసం అండి. ఎప్పుడు ప్రకాశిస్తుందంటే నీవు లోకంతో సహవాసం చేస్తూ ఉపవాసం అంటే ప్రకాశించదు. నీవు ఉపవాసం ఉంటూ నీ దేవునితో సమీపంగా వచ్చి నీ దేవునితో సహవాసంలోనికి నడిపించబడగలిగితే నీ దేవుని ముఖకాంతి నీ చర్మము మీద ప్రకాశించి నీ ముఖము దేవుని ప్రకాశముతో వెలిగిపోతుంది. ఉపవాసములో ఉపదేశం ఏంటో తెలుసా? నీ ముఖము ప్రకాశించాలి. నీ ముఖము ప్రకాశించాలంటే నీ ఆత్మ దేవుని మాట చేత వెలిగించబడాలి అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఉపవాసములో ఉపదేశం. నీవు ఉపవాసం ఉంటే మోషే వలె పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉపవాసం. అతడు తన బాధ్యతలను పక్కన పెట్టాడు, తన ఇంటిని పక్కన పెట్టాడు, తన పిల్లల్ని పక్కన పెట్టాడు, తన బాధ్యతలు అన్నిటినీ విడిచిపెట్టి దేవునితో కంప్లీట్గా 40 days పగలు రాత్రి ఆయన ముఖాన్ని చూచాడు. నీవు ఒక్కరోజుండు, 2 రోజులుండు, 3 రోజులుండు, నీకు ఇష్టమైతే 40 రోజులుండు, కానీ నీవు ఆయన ముఖాన్ని మాత్రమే చూడాలి. ఇంకొక ముఖాన్ని చూడకూడదు. ఆయన స్వరాన్ని మాత్రమే వినాలి, ఇంకో స్వరాన్ని మాత్రము వినకూడదు. ఆయన సన్నిధిని ఆయనకు సమీపించి మాత్రమే ఉండాలి. మరి ఎవరిని సమీపించరాదు, ఎవరిని సమీపింపనీయా కూడదు. అప్పుడు ఖచ్చితంగా నీ ఆత్మ వెలిగించబడి నీ ముఖము ప్రకాశిస్తుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 2వ విషయాన్ని చూద్దాం ప్రియులారా. 2వ విషయాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనము చూస్తే కనుక ప్రియులారా, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతడు అడుగుగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికి దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ఏలియా యొక్క ఉపవాసం కనబడుతుంది. ఉపవాసం ఉంటే దేవునితో సహవాసం అని మోషే ద్వారా నేర్చుకున్నాం కదా. ఎలాంటి సహవాసం కూడా చూసాం. ఈరోజు నీవు నేను దేవునితో చేస్తున్న సహవాసం కాదు, అది ఒక పరిపూర్ణమైనటువంటి సహవాసం. ఎవరు బ్రేకప్ చేయలేనటువంటి సహవాసం. ఏ అంశము అతనిని కలవరపెట్టని కలతపెట్టని ఉపవాసం మోసే ఉన్నాడు కనుక అది దేవునితో సహవాసం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఉపవాసం అంటే 2వదిగా దేవుని ప్రత్యక్షత కొరకు చేసే ప్రయాణం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా అండి? ఈ 40 దినాల ఆత్మీయ ప్రయాణంలో మనం కూడా ఏం నేర్చుకోవాలంటే, ఉపవాసం ఉన్నా లేకున్నా, అనగా అన్నం తిన్నా తినకపోయినా ఆత్మీయంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించు. నీ ఆత్మను తొందర పెడుతున్న ప్రతి అవిధేయతను, నీ ఆత్మను కలతపరుస్తున్నటువంటి ప్రతి పాపాన్ని, నీ ఆత్మను పడగొడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అతిక్రమాన్ని విడిచిపెట్టి మానుకొని దేవునికి సమీపముగా ఆయన సహవాసంలో జీవించే ప్రయత్నములో ఈ 40 దినాల ప్రయాణంలో ఉన్నాం కనుక ఉపవాసము చేస్తున్న ఉపదేశం ఏంటంటే, ఉపవాసం అంటే ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన వాక్ ప్రత్యక్షత కొరకు చేసే ప్రయాణం. ఇక్కడ మనం చూసామండి, ఏలియాను గురించి చదువుకున్నాం. అతడు భోజనము చేసి, దూత వచ్చిందండి, భోజనం పెట్టింది, తిన్నాడు, మళ్ళా పడుకున్నాడు, మళ్ళా వచ్చింది, భోజనం సిద్ధపరిచింది, మళ్ళా తినమన్నది, తిన్నాడు. ఆ 2 పూట్ల తినేసిన తర్వాత అతడు లేచి ఏం చేశాడండి?
ఆ భోజనపు బలము చేత, దట్ మీన్స్ మళ్ళా భోజనం తీసుకోలేదు, ఆ భోజనపు బలము చేత అతడు 40 దినములు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? హోరేబు కొండకు వచ్చాడు. నీవు దేవుని పర్వతాన్ని చేరుకోవాలంటే, ఆయన పర్వతం మీద ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలంటే ఉపవాసము ఒకటే మార్గం. ఈ ప్రయాణంలో ఏలియా అటు ఇటు చూస్తే అతడు చేరుకునేవాడు కాదు, అక్కడ ఇక్కడ ఆగితే అతడు చేరుకునేవాడు కాదు. అది ఇది సాకు చెప్పి మునుపటిలాగా అలసిపోతే అతడు ఆయన వాగ్దర్శనాన్ని, ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎంత మాత్రం కూడా సమీపించేవాడు కాదు. అక్కడ రాయబడుతున్నటువంటి ఆ చక్కని మాట ప్రియులారా, అతడు భోజనము చేసి 40 రాత్రింబగళ్ళు ఆ భోజనపు బలము చేత ప్రయాణము చేసి, అది కంటిన్యూస్ జర్నీ అన్నమాట, ఆగిపోని బ్రేకప్ లేనటువంటి ప్రయాణం. 40 దినాలు దేని మీద మనసు పెట్టుకోలేదు, దేని మీద ధ్యానం పెట్టుకోలేదు, దేని వైపు చూడలేదు, ఎక్కడ ఆగలేదు, ఎక్కడ అలసిపోలేదు. 40 దినాల ప్రయాణంలో అతడు దేవుని పర్వతానికి చేరాడు. ఉపవాసం అంటే ప్రియులరా, ఈ లోక ప్రయాస కాదు, దేవుని సన్నిధి ప్రత్యక్షత కొరకు, ఆయన దివ్య దర్శనము కొరకు, ఆయన వాక్ ప్రత్యక్షత కొరకు మనము చేసే ఒక అద్భుతమైనటువంటి జర్నీ, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణము అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. అలా ప్రయాణం చేసి హోరేబు కొండకు వచ్చినప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడండి. అంతేకాదు తర్వాత ఉరుములు మెరుపులు చాలా వచ్చాయి. 12వ వచనంలో ఆ భూకంపము అయిన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఆయన స్వరాన్ని వినాలంటే, ఆయన దివ్య దర్శనాన్ని చూడాలంటే, నీ ఉపవాస దీక్షలో చివరి ఘట్టం ఆయన శిలువ దర్శనము, ఆయన పునరుద్ధాన దర్శనం. ఇప్పుడైతే ప్రస్తుత క్రైస్తవ సమాజానికి యూదా గోత్రపు సింహముగా వచ్చి ఆయన 2వ రాకలో ఆయన ముఖ దర్శనం. ఇలాంటి ఒక దర్శనము నీకు కావాలంటే ప్రియులారా, నీవు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే అన్నపానములు పుచ్చుకోవడం మాత్రమే కాదు, అటు ఇటు నీ కన్నులు తిప్పకుండగా ఆధ్యాత్మికంగా ప్రభు వైపు చూస్తూ సాగిపోవడం. ఉపవాసం అంటే ఆహారం మానేసేసి 1 దినము 3 దినాలు 7 దినాలు 21 దినాలు 40 దినాలు ఉండడం కాదండి. ఉపవాసం అంటే నీ పాపాన్ని మానుకొని, ఉపవాసం అంటే నీ అవిధేయతను మానుకొని, ఉపవాసం అంటే నీ అతిక్రమాన్ని మానుకొని, ఉపవాసం అంటే నీ బలహీనతలను మానుకొని, ఉపవాసం అంటే నీ ప్రతివిధమైనటువంటి దైవ తిరుగుబాటును వ్యతిరేకతను మానుకొని దేవుని ప్రత్యక్షత కొరకు, ఆయన సన్నిధి కొరకు నీవు సాగిపోయే ఒక ఆత్మీయ ప్రయాణమే నిజమైనటువంటి ఉపవాసము అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి ప్రయాణం చేయడానికి సిద్ధపడదాం. ఉపవాసం అంటే దేవునితో సహవాసమని ఉపదేశిస్తుంది ఈ వాక్యము. ఉపవాసం అంటే దేవుని ప్రత్యక్షత కొరకు నీవు చేసే ఒక ఆత్మీయ ప్రయాణమని, ఈ ప్రయాణములో ఆగిపోక సాగిపోతేనే మనం గమ్యాన్ని చేరుకుంటామని నేర్చుకున్నాం. ఇక 3వ అంశం చూద్దామండి. ఉపవాసం అంటే ఉద్దేశాలను నెరవేర్చే సాధనం, పడిపోయిన వాటిని తిరిగి నిలవబెట్టుకునే ప్రయత్నం. ఉపవాసం అంటే ఉద్దేశాలను సఫలం చేసుకునే లేదా నెరవేర్చుకునే సాధనం. ఉపవాసం అంటే పడిపోయిన వాటిని తిరిగి కట్టుకునే లేదా నిలవబెట్టుకునే ప్రయత్నం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. యూదా యెరూషలేము నుంచి కొందరు వచ్చారటండి. వచ్చినప్పుడు యెరూషలేము పట్టణం ఎలా ఉంది, శేషించిన ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పి నెహెమ్యా కనుక్కున్నాడట. అందులో హకల్యా అనేవాడు చెప్తున్నాడు, ఇదిగో యెరూషలేము ప్రాకారాలు కూలగొట్టబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, మిగిలిన ప్రజలు ఘోరమైనటువంటి దుస్థితిలో ఉన్నారు. పట్టణము పడిపోయిన స్థితి, ప్రాకారము కూలిపోయిన స్థితి, ప్రజలు దుస్థితిలో మగ్గిపోతున్న నలిగిపోతున్నటువంటి పరిస్థితులు వారు కలిగి ఉన్నారు. ఏం చేయాలా? ఈరోజు దేశం పాడైపోతుంది, రాష్ట్రం పాడైపోతుంది, పట్టణం పాడైపోతుంది, ప్రజలు నశించిపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి ఇల్లు ఉంది, నాకు మంచి భార్య ఉంది, నాకు మంచి పిల్లలు ఉన్నారు,
వారు మంచి చదువులు చదువుతున్నారు, మరి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వారికి మంచి మంచి సంబంధాలు చేసి పెళ్ళిళ్ళు చేశాను. మన ఉపవాసాలన్నీ వీటికి అయిపోయినాయి. ఉపవాసాల చిట్టాలో, ఉపవాసాల పుస్తకంలో మొదటి నుంచి చివరి పేజీ వరకు చూస్తే మన ఉపవాసాల శక్తి అంతా కూడా దేని కొరకంటే ఇప్పటి వరకు చెప్పిన ప్రతి అంశానికి వాడేశాం. ఇప్పుడు అనుకుంటున్నాం, నేను నా కుటుంబము నెమ్మదిగా ఉన్నాం, నేను నా కుటుంబము క్షేమంగా ఉన్నాం, నేను నా కుటుంబము హాయిగా ఉన్నాం, నేను నా కుటుంబం చాలా కంఫర్ట్గా ఉన్నాం. మరి పడిపోయినటువంటి నీ దేశ పరిస్థితి, పడిపోయిన నీ ప్రజల పరిస్థితి, పడిపోయిన నీ జాతి పరిస్థితి, కూలగొట్టబడినటువంటి వారి ఆత్మీయ జీవితాలు తిరిగి కట్టే బాధ్యత నీకు లేదా? దేవుని ఉద్దేశాలను నెరవేర్చే ఆ ఆలోచన నీకు లేదా? నీకు లేకపోవచ్చు, కానీ ఉపవాసం అంటే ఏంటో తెలిసిన నెహెమ్యాకుంది. అతడు చక్కగా కంఫర్ట్గా బ్రతుకుతున్నాడండి. రాజాస్థానంలో గిన్నెందించేవాడు, నెల నెల జీతం వస్తుంది, కావలసే రాజు యొక్క మరి ప్రాబల్యం చేత అతను కావలసినవన్నీ జరిగించుకుంటున్నాడు. హ్యాపీ లైఫ్, మంచి భార్య, మంచి పిల్లలు, అన్య దేశమైన హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. ఈరోజు మన పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయినట్టు ఆ రాజ్యంలో అతడు కూడా సెటిల్ అయిపోయాడు. పోన్లే ఏదో జరిగింది అని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగిందంటే మనం ఏమనుకుంటాం, అయ్యో పాపం అలాగా అని చెప్పి మళ్ళా మన జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం. నెహెమ్యా అలా చేయలేదు. నిజమైనటువంటి ఉపవాసం ఉండేవని మనసు అలా ఊరుకోదు. వెంటనే తన ఉద్యోగం మానేసేసి, సెలవు పెట్టాడో మానేసాడో తెలియదు, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున దేవునికి ఏం చేశాడట? విజ్ఞాపనము చేశాడట. దేని కొరకు? పడిపోయిన ప్రాకారాలు కట్టుకోవడం కొరకు, తన ఇల్లు కట్టుకోవడం కొరకు కాదు. దేని కొరకు? కాల్చివేయబడినటువంటి గుమ్మాలు తిరిగి బాగు చేసుకోవడం కొరకు, తన ఇంటి గుమ్మాలు బిగించుకోవడం కొరకు కాదు. దేని కొరకు ఉపవాసం అన్నాడంటే తన ఇంటి కొరకు కాదు, తన భార్య కొరకు కాదు, తన ఉద్యోగం కొరకు కాదు, తన ఆరోగ్యం కొరకు కాదు, తన పిల్లల కొరకు కాదు, తన పిల్లల భవిష్యత్తు కొరకు కాదు, తన దేవుని పట్టణము కొరకు, ఆ పట్టణ ప్రకారాల కొరకు, కాల్చివేయబడినటువంటి గుమ్మాల కొరకు, ప్రియులారా ఆ పట్టణ ప్రజల కొరకు కొన్ని దినాలు తనకు పట్టణ వ్యవహారం అని విడిచిపెట్టగా, తనకు సంబంధం లేనటువంటి అంశమని మర్చిపోకుండగా కొన్ని దినాలు ఉపవాసం ఉండి దుఃఖముతో ఆకాశమందున దేవునికి విజ్ఞాపన చేస్తూ సల్పుతున్నాడు. ప్రియులారా అతని ప్రార్థన, అతని ఉపవాస ప్రార్థన నిస్వార్థమైనది కనుక చూద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయములో 2వ వచనాన్ని నుంచి మనం చూస్తే అతని ప్రార్థన సాధించినటువంటి అద్భుతమైనటువంటి మరి అంశాలను మనం చూద్దాం. 2వ వచనం, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతని అది కలిగినదని నాతో అనగా, అతడు చేసిన ఉపవాస ప్రార్థన అతని ఎడల రాజునకు కనికరము పుట్టించింది. 2వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు రాజు నీకు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, ఆ రాజుకు నెహెమ్యా పట్ల మనస్సు పుట్టింది, కనికరం పుట్టింది, మనస్సు పుట్టింది. 6వ వచనంలో, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణమునకు ఎన్ని దినములు పట్టను, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగను. నేను ఎంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపించుటకు చిత్తము గలవాడాయను. రాజునకు నెహెమ్యా చేసినటువంటి మనవి అంగీకారం అయిపోయిందండి. 9వ వచనంలో 8, 9 వచనాల్లో కూడా నెహెమ్యా ఏమైతే అడిగాడో, ఏమైతే తాకీదులిమ్మని అడిగాడో, ఏమైతే ఆ కలప ఇమ్మని అడిగాడో, ఏ సైన్యాన్ని అయితే అడిగాడో, ఆ గుర్రపు రౌతులను, సేనాధిపతులను నెహెమ్యా కూడా వెంట పంపించాడు. రాజు కనికరం పొందాడు, రాజుకు మనస్సు కలిగింది, రాజు అనుమతి లభించింది, రాజు సహాయం దొరికింది. అతడు వెళ్ళి ప్రియులారా 6వ అధ్యాయం 15వ వచనంలో జస్ట్ 52 డేస్లో 52 దినాలలో ఆ ప్రాకారాలు నిలవబెట్టాడు. ఎన్నాళ్ళయింది నీ ప్రజల ప్రాకారాలు కూలిపోయి, ఎన్నాళ్ళయింది నీ దేశపు ప్రాకారాలు కూలిపోయి, ఎన్నాళ్ళయింది నీ జనుల ప్రాకారాలు కూలిపోయి, ఎన్నాళ్ళయింది నశించిపోతున్నటువంటి ఆత్మల ప్రాకారాలు కూలిపోయి. విలాప వాక్యముల గ్రంథంలో చూస్తూ ఉంటాం కదా, సియోను కుమారి లేచి వేకువ జవను మొరపెట్టు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు మొరపెట్టు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు అంటే నీ సొంత పిల్లల ప్రాణం కొరకు అని అర్థం కాదు. ఆత్మీయ జీవితంలో ఇంకా పసిపిల్లలుగా ఉన్నవారు, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎదుగు బొదుగు లేని స్థితిలో పడిపోతున్నవారు, కూలిపోతున్నవారు, దిగజారిపోతున్నవారు, నశించిపోతున్నటువంటి వారు నీ పట్టణంలో అనేక మంది ఉన్నారు, నీ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు, నీ దేశంలో అనేక మంది ఉన్నారు. సియోను కుమారి ప్రాకారమా లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు.
ఉపవాసం అంటే నీ దేశం గురించి ప్రార్థించడం. ఉపవాసం అంటే నీ రాష్ట్రం గురించి ప్రార్థించడం. ఉపవాసం అంటే నీ పట్టణం గురించి ప్రార్థించడం, నీ గురించి, నీ ఇంటి గురించి, నీ పిల్లల గురించి ప్రార్థించుకోవడం కాదు. ఉపవాసం యొక్క ఉపదేశం ఏమైనదంటే పాడైపోతున్నటువంటి జీవితాల గురించి, పడిపోతున్న ప్రకారాల గురించి, నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి భారము కలిగి చేసే సహవాసమే ఉపవాసం. ఎప్పుడైనా మన జీవితంలో దేశ రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసామా? ప్రార్థన చేస్తాం మామూలుగా, కానీ ఉపవాసం అనేది స్పెషల్ ఫోకస్ అనమాట. ఎప్పుడైనా దేశంలో ఉన్న పలానా సమస్య గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసామా? ఎప్పుడైనా ప్రపంచంలో ఉన్నటువంటి పీడించబడుతున్న ఒక సమస్య గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసామా? ఆ ప్రార్థన చేస్తున్నామండి. నీ విషయాల గురించి అంత స్పెషల్గా ఫోకస్ చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. మరి నశించిపోతున్న ఆత్మల గురించి, రక్షణ అవసరమైన నీ దేశం గురించి, ఎన్నో ప్రాపంచిక సమస్యల గురించి ఏ రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? తగ్గించుకుని ప్రార్థన చేసావా? నీ సమయాన్ని విడిచిపెట్టుకుని ఉపేక్షించుకుని ప్రార్థన చేసావా? ప్రియులారా, ఉపవాసం అంటే నెహెమ్యా చేసే ఒక గొప్ప సాహసం అండి. తనకెందుకు? ఇది రాజుకు వ్యతిరేకమైన చర్య, మీకు తెలుసా? రాజుకు వ్యతిరేకమైన చర్య. అలాంటి వ్యతిరేకమైన చర్య కొరకు రాజు దగ్గరే సహాయం పొందాడు. అతని ఉపవాస దీక్ష అంతటి బలమైనది. ఈరోజు నాకెందుకులే సమస్య, నాకెందుకులే ఇబ్బంది, నాకెందుకులే ప్రాబ్లం అని చెప్పి నీవు దేశం గురించి, ప్రపంచం గురించి, నీ రాష్ట్రం గురించి, నీ పట్టణం గురించి ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతే ప్రియులారా, నీవు చేస్తున్న ఉపవాసాలకు ఎలాంటి ప్రయోజనము? ఉపవాసం అంటే నీ ప్రాకారాలు కట్టమని కాదు, నీ దేశపు ప్రాకారాలు కట్టమని చేసే ప్రార్థన. ఉపవాసం అంటే నిన్ను బలపరచమని కాదు, నీ పొరుగు వారిని బలపరచమని చేసే ప్రార్థన. ఉపవాసం అంటే ప్రియులారా, మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చదివామండి. నీవు ఆశీర్వదించబడాలంటే నీ పొరుగు వారి కొరకు ఉపవాసం చేయి, నీ దేశం గురించి ఉపవాసం చేయి, అక్కర కలిగిన వారి గురించి ఉపవాసం చేయి. ఉపేక్షించుకో. ఆహారాన్ని ఉపేక్షించుకుని ఆకలిగా ఉన్న వారికి పెట్టు. వస్త్రాన్ని ఉపేక్షించుకుని వస్త్రం లేని వానికి పెట్టు. బాధించబడుతున్న వారిని విడిపించు. శ్రమ పడుతున్న వానికి ఆదరణ కలుగు చేయి. ఇది ఉపవాసం అంటే అని చెప్పాడు నెహెమ్యా. అలాంటి ఉపవాసం ఉన్నాడు. అతడు ఉపవాసం ఉన్న దాని ఫలితం జస్ట్ 50 డేస్లో దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక 3వ విషయం చూద్దాం, సమయం అవుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచ్చు దుఃఖపడుతూ నా యుద్ధకు రండి. ఆయన కరుణావాత్సల్యములు గల దేవుడు కనుక, కృపా కనిక్రమములు గలవాడు గనుక మీకు చేయనుద్దేశించిన కీడు విషయంలో ఆయన పశ్చాత్తాపపడి ఒకవేళ క్షమించలేము. ఉపవాసం అంటే నీ పాప క్షమాపణ కొరకు ఒక మార్గం అండి. ఉపవాసం అంటే కోరికలు తీర్చుకునే సాధనం కాదటండి. ఉపవాసం ఎస్పెషల్లీ పాప క్షమాపణ కొరకు నీవు ఉపయోగించాల్సినటువంటి మార్గం. ఈరోజు అలాంటి మార్గాన్ని మన కోరికలు తీర్చుకొని, మన అవసరతలు చెప్పుకొని, మన యొక్క అక్కరలు చెప్పుకునే మార్గంగా మార్చివేశాం. ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ, ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీ అవసరతల కొరకు రండను, మీ అక్కరలు తీర్చుకోవడానికి రండను, మీ కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి రండను చెప్పడంలే. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ కన్నీళ్ళు విడుస్తూ మనఃపూర్వకంగా దేవుని సన్నిధికి రండి. ఎందుకంటే ఆయన మీ పాపముల నిమిత్తమే మీకు శిక్ష విధించాడు కనుక, మీరు ఉగ్రతను భరిస్తున్నారు కనుక ఇప్పుడైనా పాప క్షమాపణ కొరకు దేవుని సన్నిధికి ఉపవాస దీక్ష ద్వారా రండి. మీరు అలాగూ ఉండి ఉపవాసం చేస్తే కనుక మీ పాపములను క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాజు మొదలుకొని పశువుల వరకు ఉపవాసం ఉన్నారంటే, గోని పట్ట కట్టుకున్నారంటే ప్రియులరా, అక్కడ ఆయన చేయనుద్దేశించిన కీడు విషయమై చేయక పశ్చాత్తాపపడి వారిని రక్షించాడు అన్న సంగతిని జ్ఞాపకము చేసుకుంటున్నాం. అలాగే సమూయేలు 1వ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో వారందరూ మిష్పాలో ఏకంగా కూడి నీళ్లు చేది యెహోవా సన్నిధిని పారబోసి ఉపవాసం ఉండి మేము యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకున్నారు. అక్కడి నుంచి వారికి న్యాయం జరగడం ప్రారంభించింది. ఉపవాసం అంటే ప్రియులరా, నీ పాపాన్ని ఒప్పుకునే మార్గం, పాప క్షమాపణ కొరకు నీవు ఉపయోగించాల్సినటువంటి ఒక మార్గము అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. ఇక 6వ అంశం కూడా చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఉపవాసం అంటే అపవాదిపై విజయము సాధించే ఆయుధం.
ఉపవాసం అంటే అపవాదిపై నీవు విజయం సాధించడానికి ఉపయోగించే ఆయుధం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉంటున్నారండి. 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ఆయన దగ్గరికి వచ్చింది, శోధించడం ప్రారంభించింది. 3 మార్గాల ద్వారా శోధించడం ప్రారంభించింది. ఇప్పుడు నీవు ఆకలిగా ఉన్నావు కదా, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. కుదరలేదు. మళ్ళా శిఖరం మీదకి ఎక్కించింది. నీవు దేవుని కుమారుడు కదా, ఎక్కడి నుంచి దూకై ఆయన దూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు. లొంగలేదు. ఇదిగో నీవు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఈ రాజ్యములన్నీ కూడా నీకు రాసి ఇచ్చేస్తాను. లొంగలేదు. నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు అని గద్దించగా అపవాది వెళ్ళిపోయింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సంపూర్ణ మానవుడు కనుక ఆయన కూడా శోధన జయించడానికి ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా అండి? శోధన జయించి పరిచర్యను ప్రారంభించడానికి ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా అండి? ఉపవాసమే. నేను దేవుని కుమారుని కదా, నేను జయిస్తాను, నేను దేవుని కుమారుని కదా, నేను చేయగలుగుతాను అని అనుకోలేదు. ఆత్మ బలము కొరకు, తండ్రి యొక్క సహాయం కొరకు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి అపవాదిని ఎదిరించి విజయము సాధించి పరిచర్యను కడముట్టించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, నీ జీవితంలో అపవాదిని జయించడానికి ఉపవాసం ఒకటే మార్గం. నీ జీవితంలో అపవాదిని పారద్రోలడానికి ఉపవాసం ఒకటే మార్గం. నీ ఆత్మీయ జీవితంలో అడుగడుగున ఆటంకాలు, అడ్డులు కల్పిస్తూ ప్రలోభాల చేత, భ్రమల చేత నీ ఆత్మీయ జీవితాన్ని పడగొడుతున్నటువంటి అపవాదిని పారద్రోలడానికి నీకున్నటువంటి ఏకైక ఆయుధము ఉపవాసమే. ఉపవాసము ద్వారా నీ ఆత్మ బలపరచబడి అపవాదిని పారద్రోలగొట్టగలదు అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఫైనల్గా ప్రియ విశ్వాసులారా, 7వ అంశం, ఉపవాసం అంటే నీ దేవునికి మాత్రమే కనిపించే, వినిపించే నీ జీవితం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూస్తే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరుల వలె మీరు మనుషులకు కనిపించాలని కాక, మీరు తల కడుగుకొని, మీ ముఖము కడుగుకొని గదిలోనికి వెళ్ళి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయి. ఈరోజు మనం చేస్తున్న ఉపవాసాన్ని ఖండిస్తూ ప్రభు చెప్తున్నటువంటి మాటలు. ఉపవాసం అంటే ప్రియులారా ఒక ప్రదర్శన కాదు. ఉపవాసం అంటే ఈ లోకానికి నీ భక్తిని చూపుకునే ఒక ప్రదర్శన కాదు. ఉపవాసం అంటే నీ జీవితాన్ని నీ దేవునికి చూపించుకునే ఒక అనుభవం. నీ జీవితాన్ని నీ దేవునికి చూపించుకునే అనుభవం. కనుక ఎవరికి కనిపించకుండా నీ ఉపవాసం ఉన్నప్పుడు ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళిపోయి తలుపు వేసుకుని ఆకాశమందున నీ దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందున నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇస్తాడు. నిజమే, ఉపవాసం నీకు నాకు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు ఉపవాసం ఉంటే రెండవ వ్యక్తికి తెలియకూడదు. నీ ఉపవాసము ఫలభరితం కావాలంటే ఇప్పుడైనా ఎప్పుడైనా ఎలాగైనా సరే రెండవ వ్యక్తికి తెలియకూడదు. ఏమండి మరి వస్తాం బయటికి, అది ఇది ఇస్తారు. అందుకని అంటున్నాను, ఉపవాసం అంటే దేవునితో సహవాసం. ఉపవాసము ఉన్నప్పుడు నీ దేవునికి మాత్రమే కనపడాలి, ఇంకెవరికి కనిపించకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలండి? నీ దేవునికి మాత్రమే కనిపించాలా. రెండవ వ్యక్తికి కనపడితే ఆ రెండవ వ్యక్తి ద్వారా అపవాదిని శోధించడం ప్రారంభిస్తాడు. అవ్వమ్మ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది, అవకాశం అపవాదికి దొరికింది, శోధించబడింది, పడగొట్టబడింది. ఈరోజు నీవు నేను మన ఆత్మీయ జీవితంలో పడకుండా ఉండాలంటే వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీవు దేవునికి మాత్రమే కనబడాల, రెండవ మనిషికి కనపడదు. అలా కనపడ్డావంటే నీ ఉపవాసము పాడైపోయినట్లే, నీ ఉపవాస దీక్ష పోయినట్లే. కనుక 7వ అంశముగా ఉపవాసం యొక్క ఉపదేశం ఏంటంటే, నీ దేవునికి మాత్రమే నీ జీవితం కనపడేటట్టు, నీవు కనిపించేటట్టు నీవు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ 7 అంశాలను నేర్చుకున్న నీవు నేను ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు, శుక్రవారం ఉంటారు, మంగళవారం శుక్రవారం ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ ఇంతవరకు ఉన్న ఉపవాస దీక్ష అనుభవాలను పక్కన పెట్టి ఈ 7 అంశాలను నీ ఉపవాసములో ఉండేటట్టు పరీక్ష చేసుకుని, ఉపవాసం అంటే దేవునితో సహవాసమని నీవు జ్ఞాపకం చేసుకుని, ఉపవాసం అంటే దేవుని ప్రత్యక్షత కొరకు నీవు చేసే ప్రయాణమని నీవు గుర్తు చేసుకుని, ఉపవాసం అంటే పడిపోయినటువంటి ఆత్మీయ జీవిత ప్రాకారాలను నిలవబెట్టుకునే ఒక ప్రయత్నమని నువ్వు జ్ఞాపకం చేసుకుని, ఉపవాసం అంటే నీ యొక్క మార్గాలను సరళం చేసుకునే ఒక అనుభవమని, ఉపవాసం అంటే పాప క్షమాపణ మార్గమని, ఉపవాసం అంటే అపవాదిని జయించే ఒక ఆయుధమని, ఉపవాసం అంటే రహస్యంగా నీ జీవితాన్ని నీ దేవునికి సమర్పించుకునే ఒక ప్రయత్నమని నీవు జ్ఞాపకం చేసుకుని అట్టి ఉపవాసం చేయడానికి ప్రయత్నించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాసంలో 4 మెట్లు ఉన్నాయండి. 4 మెట్లు ఉన్నాయి. ఈ 4 మెట్లు చెప్పి
వివరించడం కాదు, జస్ట్ చెప్పి మీకు పరిచయం చేస్తూ వేస్తాను. ఈ 4 మెట్లు ఏంటంటే, మొట్టమొదటిది సాలోక్యం, రెండవది సామీప్యం, మూడవది సారూప్యం, నాలుగవది సాయుధ్యం. సాలోక్యం అంటే ఒకే లోకంలో ఉండడం. ఉపవాసం ద్వారా మనం ఏం ఫీల్ అవుతామంటే, దేవుడు నేను ఒకే చోట లేదా ఒకే లోకములో లేదా ఒకే ప్రదేశంలో ఉన్నాం. ఉపవాసం అనే ఈ ప్రయత్నము, ఈ యొక్క ప్రయాస, దేవుడు నేను ఒకే చోట ఉన్నాం, ఒకే లోకంలో ఉన్నాం అనే పాయింట్ దగ్గర ఆగిపోకూడదటండి. అక్కడి నుంచి నీ ఉపవాస దీక్ష ఎక్కడికి ప్రయాణించాలంటే సామీప్యం అనే అనుభవానికి నడిపించబడాలి. సామీప్యం అంటే సాలోక్యము అనే అనుభవం నుంచి, ఒక లోకంలో ఉన్నామండి, ఇక్కడ ఉన్నాం, మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాం, సమీపంగా లేం కదా, సమీపంగా లేం. ఇది ఒక సహవాసమే, బట్ మనమందరం ఈ సహవాసంలో ఉపవాసం ఉన్నాం, దేవుడు మనతో ఉన్నాడంటే సరిపోదు. ఉపవాసం అంటే సాలోక్యములోంచి సామీప్యములోనికి, అంటే క్లోజ్గా దేవుని దగ్గరికి అనుభవం ద్వారా క్లోజ్గా నడిపించబడాలి. నేను క్లోజ్గా ఉన్నాను దేవునితో ఉపవాసం ద్వారా అనుకుంటే సరిపోదు. మూడవదిగా స్వారూప్యములోనికి నడిపించబడాల, అంటే ఒకే రూపములోనికి. ఉపవాసం అంటే సాలోక్యములోంచి సామీప్యములోనికి నడిపించబడ్డం, అనగా క్లోజ్నెస్లోనికి నడిపించబడ్డం. అలాగే ఆ సామీప్యము నుంచి స్వారూప్యములోనికి, అనగా ఒకే పోలికలోనికి, ఒకే స్వరూపములోనికి, ఒకే స్వభావములోనికి నడిపించబడడం. ఆ స్వరూప్యముతో ఆయన స్వరూపం నాలో ఉన్నది కదా అని మనము భావించడం మానేసేసి అక్కడి నుంచి ఇంకొక మెట్టు, చివరి మెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలి. అది సాయుధ్యము, అంటే ఒకే యోగము. ఒకే యోగం అంటే, యోగం అనే మాటకు ధ్యానము అన్నాడు, అంటే ఒకే ధ్యానములోనికి నడిపించబడాలి. అంటే దేవుడు నేను ఒకటి లీనమైపోవాలన్నమాట అండి. సాయుధ్యం అంటే లీనము అయిపోవాలి. ఒకే లోకములో ఉన్నాం, ఒకే స్థలములో ఉన్నాం అనే అనుభవం నుంచి సామీప్యములోనికి రావడము ఉపవాసం. అక్కడి నుంచి స్వారూప్యములోనికి రూపాంతరం చెందిన ఉపవాసం. అక్కడి నుంచి ఆయన నేను ఒకటే, వేరు చేయబడని సాయుధ్యం, ఒకే యోగం, ఒకే ధ్యానంలోనికి నడిపించబడ్డ ఉపవాసం. ఈరోజు నీ ఉపవాసం ఈ 4 అంశాలలో ఎక్కడ ఆగిపోయింది? ఒకే లోకం దగ్గర ఆగిపోయిందా, లేదా సమీపం దగ్గర ఆగిపోయిందా, లేదా స్వరూపం దగ్గర ఆగిపోయిందా, లేదా ఆయన నేను ఒకటే అన్న లీనమైనటువంటి అనుభవంలోనికి నడిపించబడిందా? ఇలాంటి అనుభవంలో ఉన్న ఆలోచన చేసుకుని, ఉపవాసం అంటే ఆయనతో సహవాసమని, ఆయనతో ఏకమయ్యే సాయుధ్యం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని అట్టి అనుభవంలోనికి నడిపించబడగలిగినప్పుడు నిజముగా మన ఉపవాసానికి మనము ఫలము పొందుకుంటాం. మనము చేసే ఉపవాసం ద్వారా అనేక మంది బలము పొందుకుంటారు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా స్పష్టం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన ఉపవాస దీక్షను ప్రక్షాళన చేసి ప్రభువుకు అంగీకారమైనటువంటి ఉపవాసాన్ని చేసే వరంగా మనల్ని మలచడానికి పరిశుద్ధాత్ముడు ఫలింపచేయనుగా. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనములు, గొప్ప దేవా స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, మా పాపములను భస్మము చేసుకుని ఈ శ్రమల కాల ధ్యానముల ద్వారా, ఈ లెంట్ ద్వారా మేము ఆత్మీయ చిగుళ్ళు వేస్తూ పుష్పించి ఫలించడానికి ఈ 40 దినాల ప్రయాణములు, ఈ దీక్షలు, ఈ ఉపవాస అనుభవములు మేము మీకు దగ్గరగా రావడం మాత్రమే కాదు, మీ స్వరూపంలోనికి మలచబడ్డం మాత్రమే కాదు, మీలో లీనమైపోవడానికి, మీలో ఐక్యమైపోవడానికి, మీలో ఏకమవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ 40 దినాల ఆత్మీయ ప్రయాణము అలాంటి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని మాకు కలుగు చేసి, అయా మేము ఆత్మీయంగా ఫలభరితమైన అనుభవాలను నడిపించబడడానికి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన సమయం